మన దేశ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని సురభి అపూర్వ భరత్ పేర్కొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల నందు శుక్రవారం నాడు సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి సురభి అపూర్వ భరత్, ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మరియు పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా భోగి మంటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి సురభి అపూర్వ భరత్ మాట్లాడుతూ, పండుగల ప్రాముఖ్యత వ్యక్తి మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కారణం అందులో నియమాలు మనిషికి మేలు చేసేవిగా ఉంటాయని పెద్దలు అంటారు. ముఖ్యంగా ప్రాతకాలంలో అంటే సూర్యోదయంకు ముందే నిద్రలేవడం, తలస్నానం చేయడం, అందరి క్షేమం కోరుతూ దైవాన్ని పూజించడం, పిండి వంటలు తయారు చేయడం, బంధువులను ఆహ్వానించడం, గుడికి వెళ్లి దైవ దర్శనం చేయడం మొదలైనవి ఉంటాయి. ఇవి ఒక మనిషికి కొత్త ఉత్సాహం తెచ్చేవిగాను, శరీరానికి బలాన్ని అందించేవిగాను ఉంటాయి. కొత్త బట్టలు కట్టుకోవడం మనసుకు సంతోషం, బంధుమిత్రులతో కలిసి పిండి వంటలు తిని ఆరగించడం శరీరానికి మనసుకు కూడా ఆరోగ్యమని ఆమె తెలిపారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ, జీవన పరమార్థం సాధించుకోవడంలో పండుగల ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులు చిన్న వయసు నుండే తమ ఆచారాలను తెలుసుకోవాలని, సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుండే హరిదాసుల కీర్తనలతో ప్రారంభమవుతుందని, స్త్రీలందరూ తమ వాకిళ్లను చక్కటి రంగవల్లులతో నింపి గొబ్బెమ్మలను పెట్టి ఎంతో శ్రద్ధగా గోదాదేవిని పూజిస్తారని, మరియు రైతులు తాము పండించిన పంట చేతికి రావడంతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారని, తమకు సహాయపడిన పశువులను పూజిస్తారని, ప్రజలందరూ ఎంతో ఆనందంగా రకరకాల పిండి వంటలను సిద్ధం చేసుకుని బంధుమిత్రులతో కలిసి చక్కగా జరుపుకుంటారని ఆమె తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సంక్రాంతి పండుగ వెనుక ఉన్న వ్యవసాయ ప్రాధాన్యత, సాంస్కృతిక సంప్రదాయాల గురించి అవగాహన కల్పించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూలతో, అరటి చెట్లతో, ముగ్గులతో అలంకరించారు. ఉపాధ్యాయులు చిన్నారులపై భోగిపళ్లు పోసి ఆయుష్, ఆరోగ్యం, విద్యాబుద్ధి కలగాలని ఆశీర్వదించారు. భోగిపళ్ల వేడుక పాఠశాల వాతావరణాన్ని పండుగ శోభతో నింపింది. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి వందన బోహ్రా మాట్లాడుతూ, విద్యార్థులందరికీ మన పండుగలు మరియు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు పల్లెటూరు పండుగ వాతావరణంలో రకరకాల జానపద కళారూపాలతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులు ముగ్గుల పోటీలు, గాలిపటాలు మొదలైన కృత్యాలు నిర్వహించారు. విద్యార్థులందరూ చక్కటి సాంప్రదాయ వస్త్రాలను ధరించి పలు రకాల గీతాలు, శ్లోకాలు, గోదా కళ్యాణ నృత్యాలను ప్రదర్శించి అందరినీ ఆనందపరిచారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పల్లె వాతావరణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ఏర్పాటు చేసిన పర్ణశాల, ఎడ్లబండి, హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసర్లు, కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. I enjoyed every function. Thanks for inviting Vandana ma'am. Yeah, everything was really good and happy Pongal to all of you. Everyone, good morning. Thank you for the invitation, Principal ma'am and everyone. ఈరోజు మమ్మల్ని లక్ష్యాలో పొంగల్ సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేశారండి. ద సెలబ్రేషన్స్ ఆర్ వెరీ ఆసమ్. చాలా బాగా చేశారు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు టీచర్స్ హౌ టు డూ. ఐ సా ఓన్లీ 2 dances ఇన్ దట్ వై యు ఆర్ సెలబ్రేషన్స్ అన్నది టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి అది తెలిసింది కాబట్టి వాళ్ళు లవ్లీగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది పిల్లలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ గెస్ట్ ఐ ఇన్వైటెడ్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లక్ష్య. Thank you everyone.